సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్స్లో ఉన్న స్కానింగ్ సెంటర్స్ పై దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను గుర్తించారు. అర్హత లేకుండానే 15 ఏళ్లుగా రేడియాలజిస్ట్గా చలామణి అవుతున్న హ్యాపీ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు. సరైన ధృవపత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికెట్స్తో హాస్పిటల్స్లో స్కానింగ్ సెంటర్లు పెట్టి రోగులకు స్కానింగ్లు చేస్తున్నారు. నకిలీ వైద్యంతో సరైన వైద్యం అందక రోగులు చనిపోయిన ఘటనలు జరిగాయని ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇక అది ఏ రకమైన నిర్ణయం చేసుకుంటుంది అనే దానికి హక్కు మాకు లేదు సార్. ఆ హాస్పిటల్కి ఎప్పుడైతే అది మళ్ళీ రన్ కావాలి అని అంటే జుల్ఫీకర్ అలీ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ నుంచి ఎన్ఓసి తీసుకొని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆయన కాగితాలు మొత్తం చూపించి ఇక్కడ ఆయన ఏం చేయాలంటే మళ్ళీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఆఫీస్కి రావాలి. ఈ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఆయన చేసుకోగలుగుతాడు. రేడియాలజిస్ట్కి అర్హత లేనప్పటికీ పర్మిషన్ వచ్చింది అంటే సంబంధిత అధికారులు దాని విచారణ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన విషయాలను మనం కలెక్టర్ దృష్టిలో వారు క్లియర్గా చాలాసేపు స్పష్టంగా మేము చెప్పిన ప్రతి అంశానికి క్షుణ్ణంగా విన్నారు. వారు వెంటనే వారికి సంబంధించిన వివరాలను ఐఎంఏ తరపున అంటే ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అనే వారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో కలెక్టర్ గారితో పాటు మెంబర్గా ఉండడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ యొక్క వివరాలను ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. వారు కూడా వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని హాస్పిటల్ యొక్క యాజమాన్యాలు ఖచ్చితంగా గమనించాలి. ఖచ్చితంగా డాక్టర్ ఉంటేనే వారి సర్టిఫికెట్ ఇవ్వాలి. అన్ని రూల్స్ అతిక్రమించకుండా ఉంటేనే పర్మిషన్లు వస్తాయి.